హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో చాలామంది యూఎస్‌కి న్యూగా వస్తూ ఉంటారు. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఈవెన్ ఎవరైనా కూడా అమెరికాలో న్యూ కార్స్ తీసుకుంటుంటారు. కొంతమంది ఓల్డ్ కార్స్ తీసుకుంటారు. చాలా వరకు కూడా యూఎస్‌లో ఓల్డ్ కార్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, అవి తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? మాకు ఎదురైనటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏంటనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. మనకి ఇండియాలో కార్ అనేది కొంచెం లగ్జరీ లాగా చూస్తూ ఉంటాం. తప్పకుండా మనకి కార్ నీడ్ ఏం కాదు. లేకపోయినా కూడా నడుస్తది. బట్ యూఎస్‌లో కార్ అనేది లగ్జరీ కాదు. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి వస్తువు. మనం యూఎస్‌కి వచ్చినటువంటి చాలా కొద్ది రోజులలోనే మనకి కార్ అవసరం చాలా పడతది. ఎందుకంటే యూఎస్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అంత ఎక్కువగా ఉండదు. ఓన్లీ కూడా మెయిన్ సిటీస్‌లలోనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది. అదే మన ఇండియాలో అయితే ఆటోలు, రిక్షాలు కాకుండా క్యాబ్స్, ఆటోలు అండ్ బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ యూఎస్‌లో ఓన్లీ మెయిన్ సిటీస్‌లలోనే ఉంటాయి. రిమైనింగ్ అన్ని చోట్ల కూడా వాళ్ళ ఓన్ వెహికల్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేముండే చోట అసలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషనే ఉండదు. ఇలా చాలా వరకు. ఈవెన్ కొన్ని చోట్లలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి చలికి అంత దూరం బస్ వరకు వెళ్ళడము అవన్నీ కూడా ఇబ్బంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ఓన్ కార్స్‌నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సరే స్టూడెంట్స్ అని అనుకోండి వాళ్ళు రిమైనింగ్ ఫ్రెండ్స్‌తో కలిసి తీసుకుంటూ ఉంటారు. నార్మల్‌గా జాబ్ మీద వచ్చిన వాళ్ళైతే కొద్ది రోజులలోనే మనీ అడ్జస్ట్ చేసుకొని ఒక న్యూ కార్ తీసుకోవడమా లేకపోతే ఓల్డ్ కార్స్ తీసుకుంటూ ఉంటారు. యూఎస్‌లో వచ్చిన వెంటనే మనం న్యూ కార్ తీసుకోవాలా అండ్ ఓల్డ్ కార్ తీసుకోవాలంటే యూఎస్‌లో మనం ఓల్డ్ కార్స్ కూడా మనము నమ్మి తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కార్ కూడా విన్ నంబర్ అనేసి ఒకటుంటది కదా! దాని లోపల మనకి ఆ డేటా మొత్తం కూడా తెలిసిపోతది. అంటే ఆ కార్‌కి ఎన్ని సార్లు యాక్సిడెంట్ అయింది, దాని యొక్క సర్వీస్ ఎలా చేపిస్తున్నారు, అండ్ దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దానికి ఇంతకుముందు ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయా, దాన్ని ఎలా ఫిక్స్ చేశారు, మనం ఆ కార్‌కి ఎంత మనీ పెట్టి కొనొచ్చు, అది వాళ్ళు చెప్పేటటువంటి మనీ వర్తేనా కాదా ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవచ్చు. సో, దానిని బట్టి ఏంటంటే చాలామంది ఓల్డ్ కార్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నమ్మొచ్చు కూడా. అంటే నమ్మకం ఉంటదంటే నమ్మొచ్చు. సో, చాలా వరకు గూడా ఆ విన్ నంబర్‌ని బెట్టి తప్పకుండా గూడా సెలెక్ట్ అంటే మొత్తం గూడా మీరు దాని యొక్క డేటా మొత్తం గూడా చూసుకోవాలి. ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోవాలి. అండ్ యూఎస్ అనేది ఇంత పెద్ద కంట్రీ మనం నమ్మొచ్చా అని జెప్పేసి. సో, తప్పకుండా నమ్మొచ్చు. ఎందుకంటే మనం హిస్టరీ తెలుసుకోవచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అండ్ మనం ఏ కార్ తీసుకుంటున్నా కూడా మనం ఒక మెకానిక్‌ని తీసుకొనైతే వెళ్లి మొత్తం గూడా చెక్ చేపిచ్చుకున్న తర్వాతనే కార్‌ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. లేదు అంటే చాలా వరకు ఇబ్బంది పడాల్సిందుంటది. సో, తప్పకుండా ఒక మెకానిక్‌నయితే మీరు ముందే మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు. వాళ్ళకి పర్ డే ఎంతనో ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళదంతా చెక్ చేసినందుకు అప్పుడైతే $150 ఏమో తీసుకున్నారు. ఒక కార్ తీసుకునేటప్పుడు ఒకరిని తీసుకెళ్తే. సో, మీరు కూడా అలా ఒకరిని తీసుకొని వెళ్తే బావుంటది. అండ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు యూఎస్‌లో ఫ్రెండ్స్ కానియండి, వాళ్ళకి తెలిసిన మెకానిక్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం చెక్ చేపిచ్చుకొని అది ఓకే. అంత పెట్టొచ్చు. అంత కండిషన్ ఓకే అని అనిపిస్తేనే తెచ్చుకోవాలి. లేదు అంటే ఏమవుతదంటే యూఎస్‌లో ఒక్కసారంటే రిపేర్ వచ్చింది అని అనుకోండి. ఇంగది ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటది. నువ్వు ఎన్ని సార్లు ఫిక్స్ చేసినా కూడా అదంతా ఫిక్స్ అవ్వదు. సరే అది వదిలేద్దామా అంటే వదిలేయలేం. అలా అని చెప్పేసి వేరే కార్ ఏదైనా తీసుకుందామంటే అది కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి టెన్షన్ ఉంటది. అండ్ మనం బయట ఏదైనా మెకానిక్ దగ్గరికి కార్ తీసుకొనెళ్లి ఏదైనా ప్రాబ్లమ్ అని అంటే జస్ట్ వాళ్ళు చెక్ చేసినందుకే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే అట్‌లీస్ట్ అంటే జస్ట్ అసలు అందులోపల ఏం ప్రాబ్లమ్ ఉంది. అదేం ఫిక్స్ చేయరు వాళ్ళు. అసలు ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయాలా లేదా అనేసి తర్వాత మనల్ని అడుగుతారు. అది వేరే విషయం. జస్ట్ ఇందులోపల ఏసీ సరిగ్గా రావట్లేదు చూడండి అని అన్నందుకే ఒక 1 అవర్ వాళ్ళ దగ్గర పెడితే జస్ట్ చెక్ చేసి ఒక $100 అవుతదని చెప్పారు. అసలు ఇంకేది కూడా ఫిక్స్ చేయలేదు. ఒక $100 మేమిచ్చాము అతను చెక్ చేసినందుకే. ఆ తర్వాత ఆ ఏసీ రిపేర్‌కి అండ్ దాని లోపల మొత్తం గూడా సుమారు ఒక $1000 అవుతది. అది గూడా ఫిక్స్ అవుతదనయితే చెప్పలేము గానీ, ఒక 1000 అయితే అవుతది అని చెప్పారు. అప్పుడు. అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో రూ. 1,00,000 ఓన్లీ ఆ ఏసీ అది ఫిక్స్ చేయడానికి కోసమే. సో, అంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటదిక్కడ. అందువల్లనే కార్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ మనకు తెలిసిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ గానియండి, ఎవరైనా ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా ఒక కారు తక్కువకొస్తుంది అనంటే చాలు. దానికోసం చాలా తాపత్రయపడుతూ ఉంటారు తక్కువకొస్తుందని జెప్పేసి. అందులోపల మీరు మొత్తం గూడా చెక్ చేయించుకోలేదనుకోండి, వితిన్ డేస్‌లలోనే మీరు ఆ కారు షెడ్‌కెయ్యాలి. అంటే రిపేర్ గూడా చెయ్యరు. ఊరికే ఇంక వదిలేసి ఎళ్ళిపోవాల్సిందే ఆ కార్‌ని. ఎవరు గూడా తీసుకోరు. మీరు రిపేర్ గూడా చేయించలేరు. అలా ఉంటది. అందుకోసమే తప్పకుండా ఒక మెకానిక్‌ని తీసుకెళ్ళైతే మొత్తం చెక్ చేపిచ్చుకోండి. బట్ ఒక్కొక్కసారి వాళ్ళతోటి చెక్ చేపిచ్చుకున్న కొద్ది రోజుల్లోనే పాడయ్యి,
ఇబ్బంది పడినవి కూడా చాలా సంఘటనలున్నాయి. సో, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ నమ్మొచ్చన్నట్లు. ఏదైనా సెకండ్స్‌లో మనం కార్స్ తీసుకున్నా కూడా నమ్మొచ్చు. చాలా వరకు మనం యూజ్డ్ కార్స్‌ని 3 టైప్స్‌లో తీసుకుంటారు. ఒకటి ఆన్‌లైన్‌లో తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డీలర్‌షిప్‌లలో తీసుకుంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కానియండి, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఫేస్‌బుక్ మార్కెట్‌లో అలా కొంటూ ఉంటారు. ఈ మూడిట్లలో ఎక్కువ బెటర్ అంటే ఆన్‌లైన్‌లోనే. ఆన్‌లైన్‌లో తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనము వాళ్ళ యొక్క విన్ నంబర్ తెలుసుకొని దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం హిస్టరీ కూడా తెలుస్తది. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో చాలా వరకు సర్వీసెస్ వచ్చాయి. ఈవెన్ మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాంటి సర్వీసెస్ ఎలానో కార్‌కి కూడా కొన్ని సర్వీసెస్ వచ్చాయి. కార్ సర్వీసెస్ అంటే కార్ వాళ్ళ కార్ మ్యాప్స్ అని చెప్పేసి అలాంటి సర్వీసెస్ వచ్చాయి. సో, మీరేదైనా ఒక కార్ కావాలి అనుకుంటే ముందు దానిని తీసుకొని సెకండ్స్‌లోనే ఒక 7 డేస్ అలా దానిని యూజ్ చేసుకొని, అందులో మీకంతా ఓకే మంచిదనిపించిందంటేనే అది మీరు ఉంచుకోవచ్చు. లేదు అంటే మీ మనీ కూడా మీకు రిటర్న్ ఒస్తాయి. అండ్ దాని సర్వీస్ నచ్చకపోయినా, ఏదైనా మంచిగా అనిపియకపోయినా కూడా ఆ కార్ రిటర్న్ ఇయ్యొచ్చు. దానికి గ్యారంటీ ఉంటది. మీ మనీ మీకు రిటర్న్ ఒస్తాయి. అండ్ యూఎస్‌లో సెకండ్స్ కార్‌లకు కూడా లోన్స్ ఒస్తాయి. సో, మీరు లోన్ పెట్టుకొని మళ్ళీ అది కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో, ఆన్‌లైన్ కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్తాను. అది బెస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ డీలర్‌షిప్‌లలో తీసుకుంటారు. డీలర్‌షిప్‌లలో పెద్దగా ప్రాబ్లమ్ అనేది ఏముంటది అంటే, వాళ్ళు మళ్ళీ కార్‌ని రీప్లేస్ చేయడం కానియండి, మళ్ళీ మనీ రిటర్న్ ఇవ్వడం కానీ అలాంటివి ఏవి ఉండవు. జస్ట్ దాని లోపల ఏదైనా పార్ట్స్ పోయినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా వితిన్ డేస్ అంటే ఇన్ని రోజుల వరకు గ్యారంటీ అని ఉంటది. అందులోపల ఆ డేస్‌లలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు రిపేర్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనదే ఓన్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. సో, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్‌బుక్ మార్కెట్ లోపల అండ్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటారు. సో, ఇంకా మీరు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటున్నప్పుడు కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేదా? సో, విన్ నంబర్ కనుక్కొని మొత్తం కూడా అంతా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ ఫేస్‌బుక్ మార్కెట్‌లో అయితే అంతగా నమ్మలేము. తక్కువ మైలేజ్ చూపిస్తారు. అండ్ తక్కువగా చూపించి కూడా లోపల కొంచెం ఎక్కువగా ఫ్రాడ్స్ జరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఫేస్‌బుక్ మార్కెట్ లోపల. సో, ఒకసారైతే చెక్ చేసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకున్నా కూడా ఒకటికి 2 సార్లయితే చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూగా కార్స్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం యూఎస్‌కి వచ్చినప్పుడు అసలు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటామో తెలీదు. కొంతమంది ప్రాజెక్ట్ వర్క్ మీద వస్తూ ఉంటారు. 1 ఇయరే ఉంటామా? 2 ఇయర్సే ఉంటామా? తెలీదు కాబట్టి అలాంటి వాళ్ళు న్యూగా కార్ తీసుకుంటే మళ్ళీ దాన్ని రీసేల్ చేసేటప్పుడు అంత అమౌంట్ రాదు. ఆల్‌మోస్ట్ కార్ మనం ఈరోజు తీసుకున్నామంటే రేపటికి దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతది కాబట్టి సో, అదొక్కసారి మనం చెక్ చేసుకోవాలి. అసలు ఎన్ని డేస్ ఉంటాము, లేదు అని జెప్పేసి. సో, ఇంకా కొంతమంది ఏంటి అంటే యూఎస్‌లో సర్టెన్ ఓన్లీ 6 మంత్స్ కోసమే వచ్చి వెళ్ళేవాళ్ళు అలా ఉంటారు. సో, వాళ్ళకి కార్స్ అనేవి రెంట్‌కి ఇస్తారు ఇక్కడ. రెంట్‌కి ఇచ్చిన తర్వాత ఏంటంటే దాని యొక్క మెయింటెనెన్స్ మొత్తం కూడా వాళ్ళే చేస్తారు. మనం ఓన్లీ కూడా ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ పే చేయాలి అనేసి ఉంటది కార్‌కి. సో, అప్పుడు మనం జస్ట్ ఆ అమౌంట్ పే చేస్తే సరిపోతది. దానికి మంచి మంచి కార్స్ కూడా ఇస్తారు. చాలా బీఎండబ్ల్యూ అలాంటి కార్స్ కూడా ఇస్తారు. లేదు మేము చాలా సంవత్సరాలే ఉంటాం. ఆల్‌మోస్ట్ ఇక్కడే సెటిల్ అయిపోతాము అంటే ఆల్‌మోస్ట్ మనం ఇండియాలో లాగానే బుక్ చేసుకోవాలి. ఒక 1 మంత్, 2 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ అని చెప్తారులెండి గానీ వితిన్ డేస్‌లలోనే ఇచ్చేస్తారు. సో, అలా మనం బుక్ చేసుకోవాల్సిందుంటది. అలా నార్మల్ కార్ తీసుకొని మనం ఎప్పుడైనా బయటికెళ్తున్నాం, లేదు మంచి కార్స్ మనం డ్రైవ్ చేయాలి అని అనిపిస్తుంది అనుకోండి. అంటే బీఎండబ్ల్యూ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, మంచి కార్స్ మాకు డ్రైవ్ చేయాలనిపిస్తుందంటే మనకు బయట దొరుకుతాయి. అవి తీసుకొని ఎక్కడికైనా వెకేషన్స్‌కి అలాంటికెళ్తున్నప్పుడు మనకి బయట కార్స్ పర్ డేకి ఇంత పే చేయాల్సింది ఉంటది. అంత పే చేసి మంచి పెద్ద కార్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఇంకా ఏది కొనుక్కుంటారో అనేది మీ ఇష్టం. బట్ వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కార్స్ తీసుకుంటే కొంచెం మనీ వేస్ట్ అవుతది. ఇట్లా చాలామంది వేస్ట్ చేస్తున్న వాళ్ళున్నారు. ఎందుకంటే అది తీసుకొని అది నచ్చక మళ్ళీ చేంజ్ చేయాలి అని. అలాంటి థాట్స్ ఆబ్వియస్‌లీ వస్తూ ఉంటాయి ఇక్కడ ఉంటున్న కొద్దీ. అండ్ కొంతమందైతే పాపం తక్కువకొస్తుందని జెప్పేసి కార్లు కొని, ఆ తర్వాత దాని రిపేర్‌లకి వాళ్ళెంత ప్రైస్ అయితే పెట్టి కొన్నారో, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ప్రైజే దాని యొక్క రిపేర్‌లకి అవుతూ ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఇక్కడ ఒక్కసారి కారు గనుక రిపేర్ వచ్చింది అంటే ఇంకా షెడ్‌కెళ్ళడమే. ఆల్‌మోస్ట్ చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతది. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయం. ఈ మంత్ కొంచెం మనీ సేవ్ అయ్యాయి అని అనుకునే లోపే కార్ రిపేర్ వచ్చిందనుకోండి, ఖతం ఉన్నయి మొత్తం దానికే పోతాయి. సో, కార్‌లో రిపేర్ వచ్చిందంటే చాలా డేంజరస్. సో, కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించేసి, దాని యొక్క విన్ నంబర్ తెలుసుకొని, అన్నీ కూడా చెక్ చేసుకొని, కొంచెం ఎక్కువ ప్రైస్ అయినా కూడా అంటే ఒక $1000 ఎక్కువ అనిపించినా కూడా, కొంచెం సెకండ్స్‌లో అయినా కూడా మంచిదే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ కూడా మనకు ముఖ్యమే. అండ్ దాంతో పాటు కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అవి కూడా మనం వీడియోస్ అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. అండ్ తప్పకుండా ఇన్స్యూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి. ఇన్స్యూరెన్స్ లేకపోతే చాలా ఇబ్బందవుతది. సో, కారుకి ఇన్స్యూరెన్స్ ఉండాలి. మీకు ఇన్స్యూరెన్స్ ఉండాలి. సో, అవన్నీ కూడా కావాలంటే ఫ్యూచర్‌లో ఇంకో వీడియో కూడా చేద్దాం. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.